సైబర్ క్రైమ్ సార్. ఆన్లైన్ బెట్టింగ్ అనేది మన స్టేట్లో బ్యాన్ ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు సార్. ఇలాంటిగా మీ నోటీస్కి వచ్చినాయి అలాంటి కేసులు చేసిన వాటి మీద ఏముంటుంది సార్? సార్ సేమ్ అదే దాని కంటిన్యూషన్ సార్. రవి ఎన్టీవీ సార్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ వేదిక కూడా చాలా మంది రోడ్ల మీద డబ్బులు వెదజల్లడం, మా పేరుతో కొన్ని ప్లేసెస్లో మేము డబ్బులు తెచ్చాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడం, లేకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక్కొక్కరికి 2000 రూపాయల నోట్లు ఇస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి మా టెలిగ్రామ్ యాప్లో మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ ద్వారా వెళ్ళండి అని చెప్పి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. అందులో చాలా మంది యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు సార్. అవును, ఇటువంటివి చాలా జరుగుతున్నాయి, బాధాకరం. చాలా సిల్లీ యాక్షన్స్ అన్ని కూడా చేసి వీడియో పెట్టడం, అది వైరల్ కావడం, అదో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. ఏ పిచ్చి చేసైనా చేసుకోవడం, ఇంకా ఎంత పిచ్చిగా ఉంటే అంత ఎక్కువ వైరల్ అవుతుంది. కాబట్టి మన జనం తప్ప ఏంటో తెలియదు. సో ఇటువంటి జరుగుతున్నాయి. ఎక్కడైతే అటు మేము పట్టుకోగలుగుతున్నామో ఇమ్మీడియట్ గా మా టీమ్స్ ఉన్నాయి. మేము ఒక సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఫామ్ చేస్తాం. ఇటువంటి పిచ్చి చేష్టలు చేసినప్పుడు, చాలా అబ్యూజివ్ గా వేసినప్పుడు కూడా ఈ యాక్షన్ స్క్వాడ్ అనేది రంగంలో దిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కోఆర్డినేషన్ తో వారిని పట్టుకురావడం అంత జరుగుతుంది. ప్లస్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా మేము కూడా చాలా దానిపైన స్పష్టమైన చట్టం ఉండకపోవడము, ప్లస్ రిమోట్ గా ఇది జరగడము, మాస్క్ ఐపీస్ వాడుకుంటూ ఇది చేయడము, ఇదంతా కూడా చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు మేము రాజస్థాన్ మరియు గుజరాత్ నుండి సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో టీమ్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చే సందర్భంలో ఏదైతే కష్టాల్ని ఎదుర్కొన్నారో వాళ్ళు, అక్కడ లోకల్ పబ్లిక్ గ్రామస్తుల వాళ్ళ దాడులు, లోకల్ పోలీస్ సహకరణ, ఇటువంటివన్నీ కూడా ఎదుర్కొని వీళ్ళని పట్టుకురావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఇవన్నీ కూడా అవే కేటగిరీలో పడుతున్నాయి. ఇట్స్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ టు ఇన్వెస్టిగేట్ దీస్ క్రైమ్స్. అందుకే నంబర్స్ పెరుగుతా ఉన్నాయి. కానీ మేము ఈ సంవత్సరం దాదాపు 526 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ద్వారా. కవిత, మీరేమన్నా గురించి చెప్పదలుచుకున్నాను? మేడం మధ్యలో మేడం నమస్కారం సార్. చెప్పినట్టు ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఐపీఎన్ యూజ్ చేసి ఐపీస్ మాస్ చేసుకుని వేరే ప్లేసెస్ నుంచి జరుగుతుంది గేమింగ్ అనేది. అట్లాగే కొన్ని స్టేట్స్ లో కూడా ఇది అలౌడ్, గోవా ఇంకా కొన్ని స్టేట్స్ లో కూడా ఇవన్నీ కూడా యూజ్ చేసుకొని వాడుతున్నారు ఆన్లైన్ లో. మళ్ళీ మన దగ్గర నుంచి ప్రివెంట్ చేయడానికి అవేర్నెస్ చేయడమే కాకుండా మనకు వచ్చిన కంప్లైంట్స్ మీద కేసెస్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. లాస్ట్ జనవరిలో ఒక డెఫాబెట్ అని బెట్టింగ్ యాప్ దాని మీద ఒక కేసు బుక్ చేసి ఢిల్లీ నుంచి అరెస్ట్ కూడా చేసి తీసుకురావడం జరిగింది. దాదాపు 1,40,00,000 అమౌంట్ కూడా సీజ్ చేసాం వాళ్ళ దగ్గర దొరికినప్పుడు. సో దీని మీద అయితే కంటిన్యూ అవుతుంది, ఎఫర్ట్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. మనకి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్. సార్ ఇక్కడ రత్నకుమార్ సార్, రాజ్ న్యూస్. ట్రాన్స్జెండర్స్ అంటే కొంత పబ్లిక్ దూరంగా జరిగేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించినా సరే, బయట ఎక్కడైనా కనిపించినా సరే కొంచెం దూరం జరిగే ప్రయత్నాలు చేస్తుంటారు. అట్లాంటిది ఇవాళ 39 మందికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ట్రాఫిక్ హోంగార్డు బాధ్యతలు అప్పచెప్పి ఫీల్డ్ లోకి పంపించేస్తారు. సో వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారా, లేకపోతే వీరిని పెడితే పబ్లిక్ కొంత భయపడేటువంటి ఉద్దేశం అనేది ఉంటుందా? ఎందుకు ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది దేశంలో మొదటిసారి మనకు చేయాలనిపించింది? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటి సార్? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అనేది మీ అందరు తెలుసు. వాళ్ళతో డిస్కషన్స్ చేసిన తర్వాత కూడా మాకు కూడా చాలా అవగాహన వచ్చింది. వీరు చిన్నప్పటి నుండి కూడా వారి సొంత కుటుంబ సభ్యులతో, పక్కకున్న మిత్రులతో, నేబర్స్తో, అందరితో కూడా వీరు వివక్షకి గురైన వారు. అంటే వీరిలో కొద్దిగా వేరే విధంగా బిహేవియర్ ఉండడంతో తక్షణమే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా వారిని దూరం పెట్టడం, ఎవరైనా ఇంటికి వస్తే వీరికి చెప్పడం మీరు బయటికి రావద్దని, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు వీరిని తీసుకుపోకపోవడం అనేది, దాని ద్వారా వీరికి మెల్లమెల్లగా అర్థమైంది, అరే మాలో ఏదో తేడా ఉంది. అది వారి తప్పు కాదు,
అది నేచర్స్ వాట్ ఎవర్ యాక్షన్ ఇట్ వాస్. సో దానికి ఇన్ని రోజులు ఏ విధంగా వీరిని సమాజంలో కలపాలి, ఇంటిగ్రేట్ చేయాలి అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇదో పెద్ద సమస్యగా మారింది. నేను అనుకుంటున్నాను ఇది చాలా ఇన్నోవేటివ్ ఆలోచన, ఇది చాలా